హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సో మనమైతే లాస్ట్ ఒక నెల రోజుల కిందట ఇదే నర్సరీలో మనం వీడియో తీయడం జరిగింది. సో అప్పుడు మనకు నర్సరీలో సగానికి మాత్రమే నిండిందని చెప్పుకున్నాం. సో ఇప్పుడైతేసి మనకు నర్సరీ మొత్తం నిండిపోయింది. ఏదైతే ఉందో అది ఎకరం నర్సరీ. సో అవతల పక్క ఇంకో ఎకరము. సో 2 ఎకరాలు ఒకటే నర్సరీ, పక్క పక్కన జాయింట్లు. అవి నిండినా కూడా మనకు ఈ లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఇదే సమయానికి మనకు నారొచ్చేసి అంటే ఇదే నర్సరీలో నాటుకోవడానికి అనుకూలంగా 35 నుండి 40 రోజుల మొక్క ఉండేది. కానీ ఇప్పుడొచ్చేసి మనకు మొక్కలొచ్చేసి 15 నుండి 20 రోజులే అవుతున్న నార్లనేసి ఉన్నాయనేసి మనకు ఇక్కడ నర్సరీ యజమానులైతే చెప్పడం జరిగింది. సగం నర్సరీ వచ్చేసి మనకు 30 నుండి 32 రోజులు అవుతున్న నార్లయితే ఉన్నవి. సో దీంట్లో మనకు ఇంకొక 15 నుండి 20 రోజులతో సమయం పట్టే అవకాశం ఉన్నది మనకు నాటుకోవడానికి. అయితే మనకు ఇక్కడ మనం చూస్తున్న నార్లు వచ్చేసి మనకు దాదాపుగా ఇవి 25 నుండి 30 రోజులు అవుతున్న నార్లు ఇవి. సో దానికంటే ముందు మనం చూపించింది అది మనకు 15 నుండి 18 రోజులు ఈ మధ్యలో. ఈ నారు వచ్చేసి మనకు 30 నుండి 32 రోజులు అవుతున్న నార్లు. సో ఎక్కువగా మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అప్పుడు మనకు నాటుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి నార్లు. ఈసారి అయితే మనకు ఇంకా 15 నుండి 20 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నది. సో చాలా వరకు నర్సరీలు ఏదైతే ఉన్నాయో సగానికి కూడా నిండని పరిస్థితిలో ఉన్నది. సో ఎకరం 2 ఎకరాలంటే అది చిన్న నర్సరీ. కొన్ని నర్సరీలు ఉంటాయి 10 ఎకరాలు 15 ఎకరాలు. ఇట్లాంటి నర్సరీలో కూడా ఒక మూలకు కూడా మనకు నార్లు రాని పరిస్థితి అయితే ఉన్నది. సో ఎక్కువగా రైతులు మనకు ఈసారి తగ్గించుకున్నారు. ఏదైతే ఉందో మనకు సరైన రేట్లు లేక, అదేవిధంగా మనకు ఉన్న రేట్లలో కూడా మనకు సరిగా దిగుబడి రాక మనకు రైతులు ఎక్కువగా పత్తి, అదేవిధంగా మొక్కజొన్న వైపు అయితే కల్టివేషన్కి మారిపోయారు. సో మిరప విత్తనాలు ఎక్కువగా నర్సరీలో ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపడం లేదు ఈ సంవత్సరం అయితే. సో ఉన్న నార్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నవి. సో ప్రస్తుతానికి మనకు ఎక్కువగా 25 నుండి 30 రోజులు అవుతున్న నార్లు మాత్రమే ఎక్కువగా ఉన్నవి ఈ నర్సరీలో. మనకు ఇంకొక 15 నుండి 20 రోజులు నాటుకోవడానికి అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది. సో ఇవి మొక్క యొక్క స్టాండర్డ్. మొత్తం ఒక నారు వచ్చేసి మనకు 5 నుండి 6 ఆకులు అయితే అవుతూ ఉన్నవి. సో ఇది నర్సరీ మొత్తం ఈ విధంగానే ఉన్నదండి. సో అవతల పక్క మనకు ఏదైతే ఇంకొక ఎకరం ఉందో అవి దాంట్లో వచ్చేసి మనకు 10 నుండి 15 రోజులు అవుతున్న నారు. ఇవి నార్లు వచ్చేసి మనకు 25 నుండి 32 రోజులు అవుతున్న నార్లు అండి ఇవి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చేసేటువంటి వీడియో మీకు లేటెస్ట్గా మీకు రావడానికి అయితే బెల్ ఐకాన్ని మీరు ఒకసారి ఆన్ చేసుకోండి. సో బాయ్, అందరికీ ధన్యవాదాలు.